అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గత ప్రభుత్వ పాలనలో ఋషికొండల, ఎర్రమట్టి దెబ్బలు వంటి కొండల్ని పర్యావరణ ధ్వంసం చేయడం కోసం పూనుకుంది గత ప్రభుత్వం. దానికి వ్యతిరేకంగా పోట్లాడడం. ఈ ప్రభుత్వ అధికారం వచ్చిన తర్వాత మళ్ళీ కుసురువాడ కొండలు ధ్వంసం చేస్తూ ఉంది. ఈ ధ్వంసాన్ని మనం నిలువరించాలి. తద్వారా విశాఖపట్నం ప్రజానీకం తాలూకా ఆరోగ్యాల్ని, పర్యావరణాన్ని కాపాడాలి అని చెప్పినట్టు తీర్మానం చేయడం జరిగింది. ఇల్లు లేని పేదలు 1,60,000 మంది ఉన్నారు. గత ప్రభుత్వం టిట్కో ఇల్లు అని, జగనన్న ఇల్లు అని చెప్పని కొన్ని ఇళ్ళని నిర్మించారు, కొన్ని మధ్యంతరంగా ఆగిపోయాయి. వాస్తవంగా ఇల్లు లేని పేదలకి ఈ నగరంలోనే ఇల్లు ఇవ్వడం అని చెప్పింది అత్యంత కీలకమైన విషయం. ఎందుకంటే ఉపాధి కోసం వివిధ జిల్లాల నుంచి, గ్రామీణ ప్రాంతాల నుంచి పేదలు ఇక్కడికి వచ్చారు. అదే పేదల్ని ఇక్కడ ఇల్లు ఇవ్వకుండా మళ్ళీ రూరల్ తరిమిస్తే వాళ్ళ ఉపాధి ఏమవుతుంది? విశాఖపట్నంలో భూములు ఉన్నాయి, ప్రభుత్వ భూములు. కాబట్టి ఈ భూముల్లోనే ఇల్లు లేని పేదలకు ఇల్లు ఇవ్వాలి, 1,60,000 మందికి ఇల్లు ఇవ్వాలని చెప్పినది ఈరోజు సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. టిట్కో ఇల్లు, హుదూద్ ఇల్లు ప్రభుత్వం ఎప్పటికీ నిర్మించినవి, నిర్మాణాలు ఉన్నవి అంటే పూర్తి చేసి లబ్ధిదారులు వెంటే ఇవ్వాలని చెప్పని. ఎందుకంటే ఇప్పటికే లబ్ధిదారులు 25,000 రూపాయలు, 35,000 రూపాయలు చెప్పిన డీడీలు కట్టి ఉన్నారు. 296, 380 జీవోల ప్రకారంగా ప్రభుత్వం దాదాపు 60,000 మందికి ఇళ్ల పట్టాలు మంజూరు చేసింది. ఆ జీవో ప్రకారం 2 ఏళ్లలో రిజిస్ట్రేషన్ చేయించాలి. కానీ ఇంతవరకు గత ప్రభుత్వం రిజిస్ట్రేషన్ చేయలేదు. ఈ ప్రభుత్వం అయినా సరే వెంటనే చర్యలు చేపట్టి వాటికి రిజిస్ట్రేషన్ చేపట్టాలని చెప్పినది తీర్మానం చేయడం జరిగింది. ట్రూ అప్ ఛార్జీలు, ఇంధన సర్దుబాటు ఛార్జీల పేరు మీద దాదాపు 15,000 కోట్ల రూపాయలు ప్రజల మీద భారాలు వేశారు. స్మార్ట్ మీటర్లు బిగిస్తూ ఉన్నారు. దీన్ని వెంటనే నిలువరించాలని చెప్పని, ప్రజల మీద విద్యుత్ భారాలు వెంటనే రద్దు చేయమని చెప్పని డిమాండ్ చేస్తూ తీర్మానం చేయడం జరిగింది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ని సేల్లో విలీనం చేయాలి, దాని సొంత గనులు కేటాయించాలి, పూర్తిస్థాయి సంస్థను నడిపించాలి. తద్వారా విశాఖపట్నం అభివృద్ధిని, 1,00,000 మంది ఉపాధిని కాపాడాలని చెప్పని తీర్మానం చేయడం జరిగింది. ఇలా ప్రజానీకానికి సంబంధించి దాదాపు 32 తీర్మానాలు ఈ మహాసభలో చేయడం జరిగింది. విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామని ప్రకటించి సంవత్సరాలు గడుస్తున్నా కానీ ఇంతవరకు దానికి అతిగతి లేదు. పేపర్లో ప్రకటనలు వస్తున్నాయి, ఇంతవరకు నిర్మాణం నోచుకోలేదు. మొన్నటి వరకు భూమి సంస్థ అన్నారు, ఇప్పుడు భూమి సంస్థ లేదంటున్నారు. సంతోషం. కానీ అత్యంత లాభాలు సంపాదిస్తున్నటువంటి వాల్తే డివిజన్ని ఇక్కడ కాకుండా ఒరిస్సా తరలించడం కోసం పూనుకుంటున్నారు. దుర్మార్గం విషయం. ఇది విశాఖపట్నాన్ని నష్టం చేసేటువంటి చర్య. కాబట్టి వాల్తే డివిజన్తో కూడుకున్నటువంటి రైల్వే జోన్ విశాఖపట్నంలో ఉండి తీరాలి అని చెప్పినది తీర్మానం చేయడం జరిగింది. మెట్రో రైల్ నిర్మాణం వెంటనే చేపట్టి ఈ విశాఖపట్నం జిల్లా తాలూకా ప్రజల ట్రాఫిక్ సమస్య పరిష్కారం చేయాలని చెప్పి కోరుతున్నాం మేము. అలా ఫ్లైఓవర్ వంతెనలు అటు గాజువాక్ కానివ్వండి, హనుమంతవాక్ జంక్షన్ కానివ్వండి, సత్యం జంక్షన్ కానివ్వండి, మధురవాడ కానివ్వండి, ఈ ప్రాంతాల్లో ఫ్లైఓవర్స్ నిర్మించడం ద్వారా విశాఖపట్నం ప్రజానీకం తాలూకా ట్రాఫిక్ సమస్యలు పరిష్కారం చేయాలి అని చెప్పినది ఒక తీర్మానం చేయడం జరిగింది. పంచగ్రామాల భూ సమస్య వరకు పరిష్కారం కాలేదు, గాజువాక్ ఇనాం భూ సమస్య పరిష్కారం కాలేదు. ప్రభుత్వాలు మారుతున్నాయి, వాళ్ళ చేతికి హక్కు పత్రాలు రావడం లేదు. కాబట్టి ఎప్పటికైనా సరే ప్రభుత్వం ఈ సమస్య పరిష్కారం చేయమని చెప్పని డిమాండ్ చేస్తూ తీర్మానం చేయడం జరిగింది. కార్మికులు అనేక త్యాగాలు చేసి సాధించుకున్నటువంటి 44 కార్మిక చట్టాల్లో 29 చట్టాలని 4 లేబర్ కోడ్స్గా కేంద్ర ప్రభుత్వం మార్చేసింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం దాన్ని తిరస్కరించాలని చెప్పని, వాటిని అమలు చేయకూడదని చెప్పని మహాసభ తీర్మానం చేయడం జరిగింది. అసంఘటిత కార్మికులకి ఈఎస్ఐ, పిఎఫ్తో కూడుకున్నటువంటి సమగ్ర చట్టం, 26,000 కనీస వేతనం ఇవ్వాలని చెప్పినది ఈ మహాసభలో తీర్మానం చేయడం జరిగింది. ప్రభుత్వ శాఖల్లోనూ, ప్రభుత్వ సంస్థల్లోనూ లక్షలాది ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. యువత ఉపాధి లేక ఇతర రాష్ట్రాలకి, ఇతర దేశాలకి వలసపోవాల్సిన దుస్థితి ఏర్పడింది. కాబట్టి ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయాలని చెప్పినది తీర్మానం చేయడం జరిగింది. విశాఖపట్నం ఆంధ్ర రాష్ట్రానికి పారిశ్రామిక రాజధాని. యువత తాలూకా శక్తి సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించుకునే విధంగా, ఉపాధిని పెంచే విధంగా పారిశ్రామిక విధానం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టాలి. దాని కొరకు ముందుకు వెళ్ళాలని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది. రైతులకి ఈరోజు గిట్టుబాటు ధరలు లేక ఆత్మహత్య చేసుకుంటున్నారు. కాబట్టి వాళ్ళ పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలని చెప్పని, ఎరువులకి, పురుగుల మందులకి, విత్తనాలకి సబ్సిడీలు ఇవ్వాలని చెప్పి చెప్తూ తీర్మానం చేయడం జరిగింది. ఈ విధంగా
మొత్తం విశాఖపట్నం ప్రజానీకాల సంస్థ ప్రజానీకాలకు సంబంధించిన ఇష్యూస్ మీద ఈ మాసం తీర్మానాలు చేసింది. ఈ తీర్మానం ప్రభుత్వానికి పంపుతున్నాం. ప్రభుత్వం కానీ స్పందించి సానుకూలంగా స్పందించి పరిష్కారం చేస్తే సరే, లేని పక్షంలో ఖచ్చితంగా మొత్తం ఈ జిల్లాలో ఉన్నటువంటి మొత్తం ప్రజానీకాన్ని, కార్మికవర్గాన్ని, రైతుల్ని అందరినీ సమీకరించి రాబోయే కాలంలో వీటి పరిష్కారం కోసం పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టాలని చెప్పని మహాసభ నిర్ణయించడం జరిగింది. దీనికి విశాఖపట్నం ప్రజానీకం శ్రేయోభిలాషులు, ఉద్యమభిలాషులు సహాయ సహకారాలు అందించాలని చెప్పని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.